solve mod of x minus 1 plus mod of x minus 2 is greater than or equal to 4. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా మోడ్లెస్ ఫంక్షన్ మీద డిఫైన్ అయింది. సాల్వ్ అంటే ఈక్వాలిటీ యొక్క రేంజ్ క్యాలిక్యులేట్ చేయమని మనకి అసలు మోడ్లెస్ ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ తెలుసు మనకి. mod x ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. mod x ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడేట. సరే మనకి ఈ సాల్వింగ్ ప్రాసెస్లో దీని లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఇన్ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ mod ఆఫ్ ఎక్స్ మైనస్ 2. దీని సాల్వింగ్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ క్రిటికల్ వాల్యూస్ కనుక్కోవాలి. క్రిటికల్ వాల్యూస్ అంటే ఏం లేదా, ఈ ఇండిపెండెంట్ కనుక 0 అయితే వచ్చే ఎక్స్ వాల్యూస్నే మనం క్రిటికల్ వాల్యూస్ అంటాం. ఇట్ ఇండిపెండెంట్ 0 అంటే ఫస్ట్ ఈ మోడ్లెస్ లోపల ఉంటే దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే దీని గ్రాఫ్ 1 దగ్గర కట్ అవుతుంది. ఎక్స్ మైనస్ 2 నెక్స్ట్ క్రిటికల్ వాల్యూ అంటే దీన్ని 0 చేసుకోవడం, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు రియల్ లైన్ మీద టోటల్ రియల్ లైన్ని ఈ క్రిటికల్ వాల్యూస్ అంటే దే స్లిప్ ద రియల్ లైన్, కట్ చేస్తుంది రియల్ లైన్. ఆ కట్టింగ్ ప్లేసెస్లో మనం ఇంక్లూడ్ చేయం మన మీద. ఈ మోడ్లెస్ ఫంక్షన్స్ వల్ల నేచర్ ఎంత తేడా. ఎక్స్ ఈక్వల్ టు 1 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే 1 2 దగ్గర కట్ చేస్తుంది రియల్ లైన్ని. రియల్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, -∞ టు +∞ దాకా. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర 2 దగ్గర ఇది కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బైఫర్గేట్ చేద్దాం మన మీద. అంటే ఇప్పుడు మోడ్లెస్ని ఒమిట్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలంటే ఈ ఇంటర్వెల్లో ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది, ఈ ఇంటర్వెల్లో ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే టోటల్లీ 1 2 3 పార్ట్స్గా డివైడ్ చేసాం అకార్డింగ్ టు ది వాల్యూస్, రియల్ లైన్ కటింగ్ వాల్యూస్ని బేస్ చేసుకొని. ఫస్ట్ -∞ టు 1 ఒకటి, తర్వాత 1 to 2 ఒకటి, అండ్ 2 to ∞ ఒకటి. ఇక్కడ -∞ 1 అంటే ఈ ఎక్స్ లెస్ దాన్ 0 లెస్ దాన్ 1 అని అర్థం నాన్న, ఒకటి కంటే తక్కువ అప్ టు -∞ దాకా. అప్పుడు మనకి దీనికి ఎలా జస్టిఫై చేస్తామంటే ఈ రియల్ ఈ పార్ట్లో ఏదైనా ఒక రియల్ వాల్యూ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ ఎక్స్ ఈక్వల్ టు 0, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు -1 -2 ఏదైనా తీసుకో. నేను ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నా, ఆ వాల్యూ తీసుకో ఎడబెట్టు. అంటే ఎక్స్ లెస్ దాన్ 0 లెస్ దాన్ 1 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది ఆ ఇంటర్వెల్లో 1 ఆఫ్ ద వాల్యూ. ఎక్స్ 0 తీసుకున్నా, ఇక్కడ పెట్టు. ఎక్స్ కనుక 0 తీసుకుంటే ఈ వాల్యూ ఎంత అయింది, -1 అయింది. అంటే మోడ్లెస్ లోపల కనుక వాల్యూ నెగటివ్ అయితే mod x ఈక్వల్ టు -x అవుతుందని మీనింగ్ ఇక్కడ. అంటే ఇది నెగటివ్ అయింది కాబట్టి ఒక వాల్యూ తీసుకుని ఏ వాల్యూ తీసుకుని ఇది నెగటివ్ అవుతుంది. నెగటివ్ అయినప్పుడు mod x ఈక్వల్ టు -x అవుతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ వాల్యూకి నెగటివ్ సైన్ వస్తుంది. అంటే దీని మైనస్ పెట్టి -x + 1 అవుతుంది. అంటే 1 - x అవుతుంది చూడ. ఈ పార్ట్ వరకు ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడు. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఒకటి కంటే తక్కువ వాల్యూస్ దగ్గర వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ x - 1? సైన్ x - 1 సైన్ ఎలా ఉంటుంది, అది కనుక పాజిటివ్ అయితే మోడ్ వాల్యూ అది ఎక్స్ వాల్యూ లోపల ఏది ఉంటే అది బయటకు వస్తుంది. అదే నీకు మైనస్ అయింది అనుకోండి, నెగటివ్ అయింది అనుకో, లోపల ఉండే వాల్యూ ఆ వాల్యూ నెగటివ్ సైన్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నెగటివ్ 0 పెడితే -1 వచ్చిందంటే ఈ టోటల్ వాల్యూ నెగటివ్. అంటే దీని లోపల ఉంటే ఈ మోడ్లెస్ ఎలిమినేట్ చేసేటప్పుడు దానికి మైనస్ ఇచ్చుకోవాలి. మైనస్ ఇచ్చారు, ఎడబెట్టి 0 ఎడబెడితే -2 వచ్చింది. అంటే టోటల్ ఈ ఫంక్షన్ నెగటివ్. అంటే 0నే కాదు, ఏ వాల్యూ తీసుకున్న బిలో x 1 కనుక ఇది కంపల్సరీగా నెగటివ్ అవుతుంది. నెగటివ్ అయినప్పుడు అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ ఈ మోడ్లెస్ లేపేసేటప్పుడు దీన్ని మైనస్ సైన్ పెట్టాలి. మైనస్ సైన్ పెడితే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. అంటే 2 - x అంటే 3 - 2x అవుతుంది. 3 - 2x అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్. అంటే ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3 - 2x అవుతుంది. నెక్స్ట్ ఈ ప్లేస్కి పోదాం. ఇక్కడ ఈ వాల్యూస్ దగ్గరకు వచ్చేది మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 to 2 అంటే 1 నుంచి 2కి మధ్య. నెక్స్ట్ 1.5 తీసుకున్నాను 1 to 2 మధ్య. అంటే 1.5 అటు పెడితే 1.5 - 1 ఎంత అవుతుంది, 0.5. అంటే ఇట్ ఈస్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మారదు, x - 1 వస్తుంది, పాజిటివ్ సైన్ వస్తుంది. ఆ 1/1.5 అటు పెడితే 0.5 -0.5 వస్తుంది, నెగటివ్ వాల్యూ వస్తుంది. ఇది నెగటివ్ అయితే మైనస్ తీసుకోవాలి టోటల్ ఫంక్షన్కి. దీని మైనస్ కనుక పెడితే +2 - x అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. అంటే ఇక్కడ అసలు కాన్స్టెంట్ ఫంక్షన్ ఫామ్ అయింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అబౌవ్ 2, లాస్ట్ పార్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కంటే ఎక్కువ నెక్స్ట్ వచ్చిన ఏ వాల్యూ అనేది తీసుకుని 3 తీసుకున్నాడు. 3 ఎడబెట్టు, 3 - 1 ఎంత 2 అవుతుంది, పాజిటివ్. అంటే ఏ వాల్యూ తీసుకున్న ఈ రియల్ సెట్లో
ఈ ఇంటర్వెల్లో ఏ ఎక్స్ వాల్యూ తీసుకుని ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ పాజిటివ్ అయితే లోపల ఏది ఉంటే అది వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వన్. ఎక్స్ ఈక్వల్ టు 3 పెడితే 1 వస్తుంది, పాజిటివ్ అగైన్ ఎక్స్ మైనస్ 2, టోటల్లీ 2x మైనస్ 3 అవుతుంది. ఈ విధంగా మోడ్యులస్ ఫంక్షన్ వచ్చినప్పుడు నువ్వే స్లిప్ చేసుకొని ఇక్కడ క్రిటికల్ వాల్యూస్ కొనుక్కొని ఆ క్రిటికల్ వాల్యూస్ తోటి బేస్ చేసుకొని టోటల్ టోటల్ రియల్ లైన్ని స్లిప్ చేసుకొని పార్ట్లు గడగొట్టుకొని ఆ పార్ట్లో ఈ ఫంక్షన్ నేచర్ ఎలా ఉంది, ఈ పార్ట్లో ఈ ఫంక్షన్ నేచర్ ఎలా ఉంది, ఈ పార్ట్లో ఈ ఫంక్షన్ నేచర్ ఎలా ఉంది, ఫంక్షన్ డిఫైన్ చేయాలి. నెక్స్ట్ వీ గో టు ది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయితే ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూషన్. నువ్వు క్రిటికల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి బిలో 1 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 - 2xగా ఐడెంటిఫై చేసాం. 1 to 2 మధ్య ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1గా ఐడెంటిఫై చేసాం. 2 to అప్ టు ఇన్ఫినిటీ దాకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 3గా మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద కండిషన్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయితే రేంజ్ కనుక్కోవాలి, అంటే ఎక్స్ వాల్యూ సెట్ కనుక్కోవాలి. ఈ కేసులో తీసుకుందాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 3 - 2x ఉంది, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. దీన్ని మైనస్ చేత ఎలిమినేట్ చేస్తే మల్టిప్లై చేస్తే 2x - 3 ఇది ఆపోజిట్ సైడ్ వచ్చేస్తుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది -4 అవుతుంది. ఈ -3 చేసకపోతే 2x ఈక్వల్ టు -4 + 3 -1 అవుతుంది. x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1/2 అవుతుంది. ఈ సెకండ్ కేసు తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టాం. ఈ కండిషన్లో ఏమొస్తుందంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వస్తుంది, మీనింగ్లెస్. 1 4 కంటే పెద్దదంటే మీనింగ్లెస్ నాన్న. ఇది ఈ కేసు ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ వీ గో టు ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 3 అబౌవ్ 2 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది గివెన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ ఇంటర్వెల్లో ఇది అవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7/2. ఈ విధంగా 3 పార్ట్స్లో వెళ్ళి చేసిన ఈ పార్ట్ మాత్రం ఇన్వాలిడ్ అయిపోయింది 1 to 2 మధ్య. నెక్స్ట్ ఇక్కడేమో x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అయిపోయింది. ఈ ఎక్స్ వాల్యూస్లో ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి ఇంటర్వెల్ ఎంత, ఈ ఇంటర్వెల్లో ఈ రియల్ లైన్ మీద ఈ పార్ట్లో ఇది యాక్సెప్ట్ చేసే వాల్యూస్ ఎంత, ఈ టోటల్ అంటే నువ్వు ఆల్రెడీ బైఫర్గేట్ చేసిన ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయితేటటువంటి ఎక్స్ వాల్యూస్ రెండు మెర్జ్ చేసి అప్పుడు ఫైనల్గా నువ్వు దీని యొక్క రేంజ్ ఆర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి పాజిటివ్. అది ఎలా ఉంటుందో చూద్దాం. సార్ లాస్ట్గా మనం ఐడెంటిఫై చేసుకోండి. మనం ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ది క్రిటికల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్రిటికల్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆ మోడ్యులస్ ఫంక్షన్ 0కి ఈక్వల్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూస్ని ప్లేస్ చేసుకొని మనం ఈ రియల్ లైన్ స్లిప్ చేసాం. బిలో 1, బిట్వీన్ 1 and 2, అబౌవ్ 2 3 పార్ట్లుగా డివైడ్ చేసాం. ఇందాక ఆల్రెడీ చెప్పాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ 1 and 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది ఇన్వాలిడ్ అయింది, వదిలేసేదాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అయ్యే విధంగా ఉండేటటువంటి ఎక్స్ వాల్యూ సెట్ -1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1/2 వచ్చింది, అంటే -1/2 కంటే తక్కువ. ఆల్రెడీ క్రిటికల్ వాల్యూస్లో ఇది బిలో 1 అంటే దీన్ని ఈ రెండింటికి కామన్ వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ కామన్ వాల్యూ ఏంది, -1/2 కంటే కామన్గా ఈ రెండు లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది -1/2 అప్ టు ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ దాకా ఈ వైపు పూర్తిగా లెఫ్ట్ సైడ్. ఇదేవో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 నుంచి వచ్చేటటువంటి ఎక్స్ వాల్యూ సెట్ ఇది ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్రిటికల్ వాల్యూస్ నుంచి వచ్చే సెట్. ఈ రెండింటికి కామన్ వాల్యూస్ అంటే ఈ రెండు లైన్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో కామన్గా అప్ టు ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ దాకా పోతుందో ఆ ఇంటర్వెల్ నీకు కావాల్సిన ఎక్స్ వాల్యూ సెట్. అంటే ఇక్కడ మనకి 2 ఓవర్లాప్లు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఓవర్లాప్ అయింది ఇది. ఇక్కడ చూద్దాం. ఈ 7/2 నుంచి ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 7/2 వచ్చింది మనకి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 వస్తాయి. అంటే ఇది 7/2 కంటే ఇది ఆల్రెడీ నీ క్రిటికల్ వాల్యూ కనుక్కుంటే వచ్చేటటువంటి ఎక్స్ వాల్యూ ఇంటర్వెల్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వచ్చేటటువంటి ఇంటర్వెల్. ఈ రెండింటికి కామన్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 7/2 నుంచి స్టార్ట్ అయింది అప్ టు +ఇన్ఫినిటీ. ఈ రెండు లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతావు దట్ ఈస్ ద కామన్ వాల్యూ. ఆ కామన్ వాల్యూనే మనం ఎక్స్ వాల్యూ సెట్గా తీసుకుందాం. ఓవరాల్గా నీకు ఈ రెండు పార్ట్లు దాని రేంజ్ అనొచ్చు లేకపోతే ఎక్స్ వాల్యూస్ అనొచ్చు.
దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్. ఇప్పుడు ఇన్ఫైనైట్స్ ది వాల్యూస్ దగ్గర -∞ కానీ +∞ కానీ ఓపెన్ ఇంటర్వెల్లే తీసుకోవాలి. -∞ to -1/2 యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 7/2 to ∞. ఓపెన్ ఇంటర్వెల్ -∞ to క్లోజ్డ్ ఇంటర్వెల్ -1/2 యూనియన్ closed interval of 7/2 up to infinity. This is the solution of this problem.